బ్రో మణికంఠ యాస్మిని పృథ్వీని నామినేట్ చేసింది కదా. ఇక్కడ నామినేట్ చేయడం నాకు కొంచెం సిల్లీగా అనిపించింది ఏంటంటే యష్మిది. సో తన దగ్గర పాయింట్స్ చెప్పుకోవాలని చాలా ఉన్నాయి. అంటే కొన్ని విషయాలు చూసుకుని తను బిహేవ్ చేసినవి కానీ తను ఉన్న ఏదైతే తను చీఫ్గా ఉన్నప్పుడు తన టీంని ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరినీ మీదకి గొడవలు పంపించడం కానీ ఇలాంటి గురించి మాట్లాడవచ్చు. బట్ ఇక్కడ మణికంఠ మాట్లాడింది ఏంటంటే నువ్వు ఏ గేమ్ని అర్థం చేసుకోలేకపోతున్నావు, నీకు అసలు ఏంటనే తెలియదు, నువ్వు ప్రతి విషయంలోకి వెళ్ళి దూడుతున్నావు. అంటే ఇప్పుడు సపోజ్ నేను పొద్దున పని చేస్తుంటే అది బాసనలో ఏదో తోగుతారే సామాన్ ఎక్కడ సంథింగ్ పెట్టాలంటే నువ్వు నీ పని కాదు, నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్తున్నావు, అనవసరమైన పనుల్లో వచ్చి దూడుతున్నావు అనిపిస్తుంది నాకు. సో ఇలాంటివి తగ్గించుకో అని చెప్పేసి అన్నాడు. అదైతే నాకు అసలు ఎందుకు చేశాడా అనిపిస్తుంది. బట్ కాకపోతే నిజంగా యష్మి అని పక్కన వాళ్ళ పనుల మీద వెళ్ళిద్ది, పక్కన వాళ్ళ పనుల మీద ఇంట్రెస్ట్ చూపించింది. ఎందుకంటే తన మీద తనకి ధ్యాస ఉంటుంది. కానీ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పొలం మెట్ట అంటే మన కొంతమంది ఇంట్లో ఖాళీకి కూర్చొని ఆడవాళ్ళు మాట్లాడుతుంటారు అప్పుడు, అరే ఆ గుడ్డిస్టా ఈ గుడ్డిస్టా ఆ మెట్ట అలట్టా అని చెప్పుడు మాటలు చెప్పుకుంటారు కొంతమంది ఉంటారు కదా. సో అలాంటి క్యారెక్టర్ లాగా అనిపించింది. ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడం అంటే మాట్లాడేదో సోనియా లాగా డైరెక్ట్గా మాట్లాడదు. అలా అని చెప్పేసి ఇది ఆర్గ్యుమెంట్ చేయదు, ఏం మాట్లాడకుండా ఏదో అమ్మ పులుపు కూర ఎలాంటి ఎలుపుకోర అని చెప్పి మాట్లాడే క్యారెక్టర్ తనది. సో అలాగే అది పాయింట్లు మొత్తం బాగా గుర్తుపెట్టుకుంటాడు మణికంఠ. అలా పాయింట్ అన్ని మాట్లాడుకుంటూ నిజంగానే కొన్ని ఉన్నాయి, ఇలా చేస్తావు నువ్వు, నీకు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు మార్చుకొని ఇలా వ్యర్థం అనిపించేసి అని చెప్పేసి ఇది నువ్వు మార్చుకోవాలి అని చెప్పేసి చెప్పగానే ఇక కోపంతో ఊగిపోతుంది. నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, అది అనుకున్నాను, నువ్వు ఇలా నామినేట్ బెస్ట్ ఫ్రెండ్కి అసలు నామినేషన్కి తేడా ఏంటి? నామినేషన్ ఫ్రెండ్షిప్ అలా ఉండాలి. కానీ అది నేను అలా అనుకున్నాను, నువ్వు అలా ఉంటే నువ్వు నామినేట్ చేస్తావా అది అంటే అక్కడ నాకు నచ్చలేదు. బట్ నేను అలా కాదు ఇలా కాదని ఏదో సోచ్ చెప్పింది కానీ కోపంతో చేసింది కానీ బట్ డిఫెండింగ్లో అంత ఎక్కువ అనిపించలేదు నాకు. సో అంటే డిఫెండ్ చేసుకుంది కానీ అందులో వ్యాలిడ్ పాయింట్ ఏం లేదు. తను తప్పు కనపడేలాగే తను చెప్పుకుంటుంది. సో అది మాత్రం నాకు ఇది అనిపించింది. సో పృథ్వీ విషయానికి వస్తే పృథ్వీని నామినేట్ చేయడానికి కారణం అయితే ఇదంతా హైలైట్ ఇదన్నమాట పాయింట్. ఇలాగ చూసుకుంటే ఇందాక సీత కూడా ఒకసారి చెప్పింది అనమాట. సో సీత కూడా ఇదే పాయింట్ మీద చెప్పింది, అరే నువ్వు గేమ్ బాగా ఆడుతావు, నువ్వు చాలా మంచివాడివి, గుడ్ పర్సన్, నీకు మంచి క్యారెక్టర్ కూడా ఉంది, అలాంటి వాడివి నీకు కోపం వస్తే ఏదైనా కోపం వచ్చినప్పుడు కానీ గేమ్ ఆడుతున్నప్పుడు అగ్రెసివ్నెస్ కానీ నువ్వు అనవసరమైన ఆటల్లో కూడా వెళ్ళి దూరిపోతుంటావు, నీకు వెళ్ళి గట్టిగా మాట్లాడతావు, ఏం మాట్లాడతావో కూడా తెలియదు నీకు కోపం వచ్చినప్పుడు అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ నేనేం మాట్లాడాలి నేను డిఫెండ్ చేసుకుంటున్నాడు పృథ్వీ, అదేం కరెక్ట్. అసలు తను వాడిన ఎఫ్ వర్డ్ కానీ తను మాట్లాడిన కొన్ని మాటలు అయితే ఉన్నాయి చూసారు, చాలా ఎఫ్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ మాటలు కానీ చాలా నీచంగా మాట్లాడాడు. ఎందుకంటే ఒక మొన్న చూసుకుంటే ప్రేరణ గేమ్ విషయంలో కూడా అలాగే వెళ్ళిపోయి గొడవ చేసేయటం ప్రేరణ మీద, ఇదంతా కరెక్ట్ కాదని అనిపించింది నాకైతే. చాలా చండాలంగా అనిపించింది నాకు. తను చేసే పని ఏదన్నా గేమ్ ఆడాలంటే గేమ్గా ఆడాలి, ఏదైనా డిఫెండ్ చేసుకోవాలంటే పాయింట్ మాట్లాడాలి. కోపంతో వెళ్ళిపోయి మీదకి వెళ్ళిపోయి కొట్టే విధంగా అంటే కొట్టేస్తాడా అన్నట్టు విధంగా వెళ్ళిపోయి బిహేవ్ చేయడం, తనకు బాడీ ఉంది, తనకి కొంచెం పర్సనాలిటీ ఉంది, గట్టిగా మాట్లాడగలడు అని చెప్పేసి తన ఇది చూపించుకోవడం కరెక్ట్ కాదు కదా. సో తనకి ఉంటే తను మాట్లాడగలిగే స్ట్రెంత్ ఉంటే మాట్లాడాలి, లేదంటే ఉండాలి. సో తను వెళ్ళి అతని మీదకి వెళ్ళి కొడవగాటకి వెళ్ళటం ఇలాంటివి చేశాడు కాబట్టి సో ఈ పాయింట్ మీద అతను నామినేట్ చేసేది చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా నచ్చింది కూడా ఆ పాయింట్స్ కూడా. సో కొంచెం యష్మి విషయంలో కొంచెం పాయింట్ కొంచెం ఇదిగా అనిపించిన, కానీ పృథ్వీ విషయంలో మాత్రం హైలైట్ అనిపించింది. తను అలా నామినేట్ చేయడం చాలా మంచిగా అనిపించింది అన్నమాట నాకు. సో ఇప్పటికైనా పృథ్వీ మారి ఉంటే కనుక చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా పృథ్వీ గురించి చాలాసార్లు చెప్తున్నానే ఉన్నాం. ఎందుకంటే తన బిహేవియర్లో చాలా తప్పులు ఉన్నాయి అని చెప్పేసి. అదే బయట క్యారెక్టర్ అనుకోండి, ఇలాంటి క్యారెక్టర్ మనం ఎవరో కొన్ని కొట్టేస్తామండి, ఆడిని అంటున్నాడు అనుకోమని, అలాంటి క్యారెక్టర్ నేను అంటున్నా, ఆడిని కాదు అంటే తన కాదు అనేది. అలాంటి క్యారెక్టర్ మనం బయట ఆడడానికి అనిపిస్తుంది. సపోజ్ నేనే అలా బిహేవ్ చేశాను, సపోజ్ మీతో కొంచెం మన పక్కన ఉన్న ఆడవాళ్ళు మన మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళ నేను వెళ్ళి మాట్లాడాను అనుకోండి, అలా ఎలానే మాట్లాడి మనం వాళ్ళ మీద కొట్టడానికి వెళ్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం. సో ఇది కరెక్ట్ కాదు. అలాంటిది ఏంటంటే మీదకి వెళ్ళిపోయి మాట్లాడే క్యారెక్టర్ చాలాసార్లు ఉన్నాయి. బేబక్క విషయంలో చూసుకున్నా, మనం కొంచెం సీత విషయంలో కూడా కొన్నిసార్లు అలాగే అయింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే మొన్న గేమ్లో ప్రేరణ విషయంలో కూడా అంతే అవుతుంది. సో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి పృథ్వీ విషయంలో. సో అలా నామినేట్ చేయడం కరెక్టే. సో మంచి పాయింట్ పట్టుకున్నాడు అనిపించింది మనకంట. సో నచ్చింది అనమాట ఇది.